ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేడు మహాభాగ్యమే ఆరోగ్యంగా మారిపోయింది. కేవలం ధనికులే ఆరోగ్యంగా జీవించాలా? పేదవాడు ఆరోగ్యంగా జీవించకూడదా? పోనీ ధనికులు కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారా అంటే అది కూడా లేదు. మన దేశంలో ప్రతి నిమిషం ఇద్దరు హార్ట్ అటాక్తో, ప్రతి నిమిషం ఒకరు క్యాన్సర్తో, మరియు ప్రతి 2 నిమిషాలకు ఒకరు షుగర్ వ్యాధితో మరణిస్తున్నారు. వీరంతా కూడా తమ వ్యాధులను నయం చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చు చేసిన వారే. వాస్తవానికి మందులే గనక రోగాలను నయం చేయగలిగితే హాస్పిటల్లో మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? మందులు కేవలం తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయే కానీ రోగాలను మాత్రం నయం చేయవు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి వ్యాధులు లేకుండా 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిని బ్లూ జోన్ ప్రజలు అని అంటారు. వారు అలా జీవించడానికి కారణం వారి ఆహారం మరియు జీవన శైలి. क्षेत्र में निवास करने वाली एक अनोखी जनजाति के बारे में, जिसे हुंजा जनजाति या प्रजाति के नाम से पहचाना जाता है। दोस्तों, आपको जानकर हैरानी होगी कि इस समुदाय के लोगों की औसतन जीवन आयु 120 वर्ष है। यहाँ की महिलाएं और युवतियां समूचे संसार में सबसे ज्यादा खूबसूरत मानी जाती हैं। खूबसूरती ऐसी कि देखने वालों की नजर ही ना हटे। हुंजा समुदाय की महिलाओं की प्रजनन क्षमता के विषय में ऐसा माना जाता है कि वे अपनी उम्र से 60 से लेकर 90 वर्ष तक के पड़ाव पर भी बच्चे को जन्म देती हैं। हुंजा लोगों में ये कहावत प्रचलित है कि जैसा आप खाते हैं वैसा ही आप बन जाते हैं। खाने के लिए जीने के बजाय वे जीने के लिए खाते हैं। वे दिन में 2 बार भोजन करते हैं, सुबह भरपूर नाश्ता और सूर्यास्त के बाद रात का खाना। इसके अलावा वे केवल प्राकृतिक खाद्य उत्पाद जैसे कि फल, सब्जियां, अनाज, दूध और पनीर खाते हैं। కేవలం మీ ఆహారం మార్చుకొని మీరు కూడా ఎలాంటి రోగాలనైనా నయం చేసుకొని ఆరోగ్యంగా జీవించగలరని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మరియు నోబెల్ బహుమతి పొందిన డాక్టర్లు ప్రూవ్ చేశారు కూడా. The other important point to keep in mind is eating healthy. Add more nutrition to your plate by eating a variety of fruits and vegetables, whole grains, and low-fat dairy. These are all essential components of a healthy diet that will go a long way in maintaining healthy aging. If I or some member of my family were diagnosed with cancer, what I would do is not what is traditionally done. I would not go the route of using drugs. Instead, I would use totally a plant-based diet, maybe enrich it with some other materials that is particularly rich in some of the good qualities of plant-based foods, and make sure you get enough water, exercise, sunshine, and I would just let nature take its course. If you have a good immune system, then your body can naturally get rid of HIV. Yes. Oh, interesting. Education, of course, genital hygiene for women and men also. Very simple measure, which not very expensive. Water is important. Water is key. People always think of drugs and vaccine. It's a little different. It's a little different. కరీంనగర్ వాస్తవ్యులైన డాక్టర్ షాహిద్ బేగ్ గారు విదేశాల్లో న్యూట్రిషన్ మరియు కైరోప్రాక్టిక్ విద్యను అభ్యసించి భారతీయులకు సేవ చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి తిరిగి వచ్చి కొంతకాలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో తమ సేవలను అందించారు. కానీ ఇప్పుడు ఎవరు సాయం లేకుండా నడుపుతుంది, మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది, మంచిగా ఉంటుంది సార్. ఎందుకు మా చికిత్స తీసుకోవాల్సి వచ్చింది? మా దగ్గరికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి సార్ కొద్దిగా. ఇంతవరకు మాకు ఇలాంటి సబ్జెక్టులో అవేర్నెస్ లేదండి. నేను 17 ఇయర్స్ డయాబెటిక్ అండి. 17 ఇయర్స్ డయాబెటిక్లో కూడా చాలాసార్లు అబ్నార్మల్గా కూడా రీడింగ్ వచ్చేసింది. స్లోగా డిక్రీజ్ అవుతుందండి అది. ఇప్పుడు నా ఫాస్టింగ్ 95కి వచ్చిందండి. పోస్ట్ లంచ్ వచ్చేసి నాకు మీరే చూడండి నిన్నే తీసుకున్నాను 156 ఉందండి. సో 2 కూడాను ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ వ్యక్తిగత రేంజ్లో ఉన్నాయండి. రండి, రోగాలపై యుద్ధంలో మాతో చేతులు కలిపి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకున్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా మాతో షేర్ చేసుకోండి. మేము మీకు మందులు లేకుండా ఎలా నయం చేసుకోవాలో చెప్తాం. ఈ వీడియోను మీ బంధుమిత్రులతో షేర్ చేయగలరని మా మనవి. ఈ వీడియో చూసినందుకు ఇండో అమెరికన్ ఆల్టర్నేటివ్ మెడికల్ కేర్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు.